పచ్చ తాలిబన్ల పైశాచికత్వానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్కి చేరుకున్నాయి. వైఎస్ఆర్సీపీకి చెందిన బలమైన నాయకులు లక్ష్యంగా చేసుకుని వేధిస్తూ లోకేష్ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విచ్చలవిడిగా అమలు చేస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై సాగిస్తున్న అరాచకమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో రక్తం ఏరులై పారుతోంది. నాగరిక సమాజానికి పెను సవాళ్లు విసురుతూ మధ్యయుగాల నాటి మారణకాండ నిస్సిగ్గుగా కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధించి వెంటాడి వేటాడి నడి రోడ్డుపై నరికి చంపుతున్నారు. మరోవైపు పార్టీ ముఖ్య నేతలపై వేధింపుల పర్వం అడ్డు అదుపు లేకుండా కొనసాగుతోంది. అక్రమ కేసులు, ఆస్తుల స్వాధీనం వంటి పైశాచికత్వం యథేచ్ఛగా నడుస్తోంది. సంపద సృష్టిస్తాం, పేదలను కోటీశ్వరులను చేస్తామంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ మేనిఫెస్టోని పూర్తిగా పక్కన పెట్టేసింది. ప్రత్యర్థులను వేధించడమే పనిగా పెట్టుకుంది. గడిచిన 2 నెలలుగా ఎంతో మందిపై దాడులు, హత్యలు, ఆస్తుల ధ్వంసం చేపట్టిన చంద్రబాబు సర్కార్ తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ పై కక్ష తీర్చుకుంటోంది. ఆయన కుమారుడు రాజీవ్పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపింది. ఇప్పుడు జోగి రమేష్ ను కూడా జైలుకు పంపించేందుకు రంగం సిద్ధం చేసినట్లు కనబడుతోంది. ఈ కుట్రలో భాగంగానే 2021 సెప్టెంబర్ 17న చంద్రబాబు ఇంటి ముందు నిరసన తెలపడానికి వెళ్లిన జోగిపై ఇప్పుడు అక్రమ కేసులు బనాయించారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు కక్షగట్టింది? 3 ఏళ్ల క్రితం జరిగిన నిరసన కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఎందుకు కక్ష సాధిస్తున్నారు? దీనికి సంబంధించిన వివరాలను చూద్దాం. అప్పటి సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దారుణంగా దుర్భాషలాడారు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారు. అందుకు నిరసనగా కరకట్ట మీదున్న చంద్రబాబు ఇంటి ముంగిటకు వెళ్లి నిరసన తెలపాలనుకున్నారు జోగి రమేష్. అయితే రమేష్ ను అడ్డుకొని ఆయన కారు అద్దాలు ధ్వంసం చేసి టీడీపీ నేతలు నానా బీభత్సం చేశారు. నాడు జోగి రమేష్ నిరసన తెలపాలనుకోవడాన్ని చంద్రబాబు భరించలేకపోతున్నారు. ఆయనపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించేందుకు చూస్తున్నారు. అందులో భాగంగానే ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళగిరి డీఎస్పీ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా కోరడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. తాను కేవలం చంద్రబాబు ఇంటి ఎదుట విచారణ జరపడానికే వెళ్తే కేసులు పెట్టడం ఏంటని జోగి రమేష్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారింటికి నిరసన తెలియజేయడానికి ఎందుకు వెళ్ళాం? అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మనాబూతులు, అమ్మల అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లాలా, చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఇటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థ మారిద్దామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడే నా మీద దాడి చేశారు. నా కారు బగలు కొట్టారు, మా వాళ్ళని కొట్టారు. ఇవన్నీ కూడా లైవ్ లో అందరూ కూడా చూసి నగ్న సత్యాలే కదా. ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు. నిరసన తెలియజేస్తే మీ మనసు మారిద్ది. మీరు చెప్తా ఉంటారు కదా, నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి. ఆ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళని కొంచెం అన్నా కానీ బుద్ధి చెప్తారేమో అని చెప్పేసి వచ్చాం తప్ప మీ మీద దాళ్లకో లేకపోతే గోండాయుధమో ఎప్పుడు అటువంటిది జోగి రమేష్ చరిత్రలో లేదు, ఉండదో, ఉండబోదు. చంద్రబాబు సర్కారు కొలువుదీరి 2 నెలలు దాటిపోయింది. 60 రోజులు దాటినా సరే నేటికి సూపర్ 6 పథకాలను అమలు చేయలేదు. పైగా ఎప్పుడు చేసేది చెప్పడం లేదు. రైతులకు ఇవ్వాల్సిన నగదు, అమ్మకు వందనం పేరుతో ఇవ్వాల్సిన నిధులు, మత్స్యకారులు, చేనేతలకు చెల్లించాల్సిన డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. అంతేకాదు విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యా దీవెన నిధులను కూడా జమ చేయలేదు. వివిధ పథకాలు అందక అన్ని వర్గాల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ పథకాల అమలుపై చర్చ జరగకుండా ఉండడానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతల్ని, కార్యకర్తల్ని వెంటాడి వేధిస్తున్నారు. ముఖ్య నేతలపై పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై పగ తీర్చుకోవడానికే తాము అధికారంలోకి వచ్చామన్నట్లుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా జోగి రమేష్ కుటుంబంపై పడ్డారు. ఎందుకంటే ఆయన గతంలో టీడీపీ నేతల అరాచకాలపై గట్టిగా మాట్లాడారు కాబట్టి ఆయన కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నారు. తొలుత ఆయన కుమారుడు రాజీవ్పై ఏసీబీతో కేసు పెట్టించి జైలు పాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు జోగి రమేష్ పై కూడా అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పనున్నారు. ఈ వేధింపులు, కక్ష సాధింపులపై తాను న్యాయ పోరాటం చేస్తానని, ఎక్కడా వెనక్కు తగ్గేదే లేదని జోగి రమేష్ తేల్చి చెప్పారు. అభంశం తెలియని నా కొడుకు మీద నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాను కాబట్టి నా మీద కక్ష ఉండొచ్చేమో.
ఆ కక్ష సాధింపులు నా మీద ఉండొచ్చు కానీ అమెరికాలో ఎంఏ చేసి డెలాయిట్ లో జాబ్ చేస్తూ ఎన్నికల్లో నాకు సహకరించాలని వచ్చిన నా కొడుకు మీద కేసు పెట్టి అక్రమ కేసు, ఎటువంటి చిన్న పొరపాటు చేయని అటువంటి నా కుటుంబం మీద నా కొడుకు మీద కేసు పెట్టారు, సబ్ జైలుకు పంపించారు. మీ కళ్ళు చాలా ఆనందంతో ఉండుంటాయి. చాలా మంది మాట్లాడుతా ఉన్నారు, దానికి కూడా సమాధానం చెప్తా. మీడియా ద్వారా అన్ని కూడా రికార్డు మొత్తం కూడా ఇస్తా. మంచి మ్యాండేట్ ఇచ్చారు కదా, మీరు మంచి పరిపాలన చేయండి. సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారా, రాజధాని ఎప్పుడు కడతారా, పోలవరం ఎప్పుడు కడతారా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. దీన్ని నిజంగా కడితే అందరూ హర్షిస్తారు. సూపర్ 6 అమలు చేస్తే మీకు ఓట్లేసిన వాళ్ళందరూ కూడా మళ్లీ జేజేలు పలుకుతారు. రెడ్ బుక్ తీయాలా, రెడ్ బుక్ రాజ్యాంగం పాటించాలా, జోగి రమేష్ ను అరెస్ట్ చేయాలా, జోగి రమేష్ ను కొడుకుని అరెస్ట్ చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేవకుండా చేయాలా, ఎట్లా కుదురుతుంది? ఇవన్నీ ప్రజాస్వామ్యంలో దొరుకుతాయా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, ఇప్పుడు జోగి రమేష్, ఆయన కుమారుడు రాజు, ఇలా వరుసగా వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల కుటుంబాలను టార్గెట్ చేసి చంద్రబాబు ఆయన మనుషులు కొనసాగిస్తున్న పైశాచిక పర్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా సరే తాము అనుకున్నదే చెయ్యాలనే ధోరణిలో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు సర్కారు వేధిస్తోంది. దీనిపై ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే న్యాయస్థానాల ఎదుట దోషిగా నిలబడక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.